శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన సెలవు మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేరిట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము ప్రాముఖ్యమైన విషయం, మరణించిన వారు మరలా తిరిగి బ్రతుకుతారా అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుండి ధ్యానిస్తున్నాం. ఇది 7వ ఎపిసోడు. మరికొన్ని విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమంలో కూడా మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి ఈ అంశం మీద మనం నేర్చుకోబోతున్నాం. ఈ యొక్క కార్యక్రమము లేమెన్ మినిస్ట్రీస్ ద్వారా సమర్పించబడుచున్నది. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని మీరు ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యం నుంచి మరణించిన వారి యొక్క స్థితి, మరణించిన వారు మరలా తిరిగి లేస్తారనే భరోసా మాకు మీ వాక్యం నుంచి చూపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని, ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. మీరే మహిమ ఘనత తెచ్చుకొనవలసిందని, ఈ విషయాలు నేర్చుకుని మీకు యోగ్యులుగా మేము జీవిస్తూ త్వరలో మీరు వస్తున్నారు ప్రభా. మేము ఊహించిన దానికంటే మీ రెండవ రాకడ త్వరలో వస్తుంది. దాని కొరకు మేము సిద్ధపడి ఆ ఎత్తబడే జనాంగంలో మేమందరం ఉండే కృపద ఇచ్చేయమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క 7వ ఎపిసోడు, మరణించిన వారు మరలా తిరిగి లేస్తారా? ఖచ్చితంగా తిరిగి లేస్తారని బైబిల్ గ్రంథం మనకి బోధిస్తుంది. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క మహాకృప చూడండి. యేసు ప్రభువారు ఆయన సొంత మాటల్లోనే చెప్పారు మగ్దలేని మరియకు. ఆ విషయాన్ని మనం నేర్చుకున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 16-17 వచనాల్లో యేసు ప్రభువారు అన్నారు, మరియా, నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి, ఆయన యొద్దకు నేను ఇంకా వెళ్ళలేదు. ఎక్కడుంటారు తండ్రి అయిన దేవుడు? పరలోకంలో ఉంటారు. నేను ఇంకా పరలోకం వెళ్ళలేదన్నారు యేసు ప్రభువారు. ఎప్పుడు? ఆయన చనిపోయినది శుక్రవారం సాయంత్రం, వారంలో 6వ దినం సాయంత్రం, ప్రొద్దు కుంకక ముందు. ఆయన లేచింది వారంలో మొదటి రోజు ఉదయాన్నే లేచిపోయారు. అనగా యూదుల యొక్క లెక్కల ప్రకారంగా 3 దినాలు. మన లెక్కల ప్రకారంగా అయితే 3 దినాలు రావు. కారణం ఏంటంటే 72 గంటలు అవ్వవు కనుక. అయితే మన లెక్కల ప్రకారంగా చూడకూడదు. యూదుల ఆచారం, యూదుల లెక్కల ప్రకారంగా మనం అర్థం చేసుకోవాలి. అలా చేసుకుంటే 3 దినాలు అయిపోయింది. అయితే ఈ 3 దినాలు కూడా యేసు ప్రభు పరలోకం వెళ్ళలేదని ఆయన సొంత మాటల్లోనే చెప్పారు. మరి ఎక్కడికి వెళ్ళారు ఆయన అంటే, చాలామంది ఏదో రీతిగా దీనికి జవాబు చెప్పాలని, కాను యేసు ప్రభు వారే చెప్పారు కదా, నేను ఇంకా పరలోకం వెళ్ళలేదని మగ్దలేని మరియకు. నేను వెళ్తున్నాను, ఆ మగ్దలేని మరియకు చెప్పారు, నేను పరలోకం వెళ్తున్నాను, నా శిష్యులకి ఈ విషయం చెప్పని మగ్దలేని మరియతో చెప్పారు. కనుక చాలామంది బోధకులు, చాలామంది బైబిల్ను వివరించేవారు, వారు ఏమంటున్నారు, యేసు ప్రభు ఆ 3 దినాలు కూడా పరదైసులో ఉన్నారు అంటున్నారు. వారిని వెంటనే మనం ప్రశ్నించి, పరదైసు అంటే ఎక్కడున్నదండి బైబిల్ గ్రంథంలో? పరదైసును గురించిన వివరాలు మనకి ఏమన్నా ఉన్నావా బైబిల్ గ్రంథంలో? మాకు చూపించండి అంటే, బైబిల్ గ్రంథంలో మనకి ఏ విధమైన వివరాలు లేవు. దాన్ని చూపించలేక వారు ఏం చేస్తున్నారు, ఇగో పలానా భక్తుడు చెప్పాడు, పలానా భక్తుడు పుస్తకంలో రాశాడు, ఈ యొక్క పరదేశం అనేది మధ్యాకాశంలో ఉంటుందంట, పరదేశం అనేది ఎక్కడో మూలలో ఉంటుందంట అన్నట్టుగా వారు రకరకాల వివరణలు వారు చెప్తున్నారు. బైబిల్ గ్రంథం నుంచి చూపించటం లేదు. మనందరికీ కూడా విశ్వాసులుగా మనకి ఆధారం దేవుని యొక్క వాక్యం, మన యొక్క స్టాండర్డ్, ఇంగ్లీష్లో బెంచ్ మార్క్ అంటాం. అంటే మన ప్రామాణికం బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథంలో దీనిని గురించి ఎక్కడ చెప్పబడలేదు. అయితే వారందరూ కూడా చెప్పేది ఏమిటంటే, యేసు ప్రభు వారి సెలువు మీద ఉన్నప్పుడు ఆ దొంగల్లో ఒక దొంగ యేసు ప్రభువును కోరారు. ఏమని? ప్రభువా అని సంబోధించాడు ఆయన. ఆ దొంగ, ఆ హంతకుడు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే వెంటనే యేసు ప్రభు
జవాబిచ్చేశారు. నేడు నీకు నేను అభయం ఇస్తున్నాను, నీవు నాతో పాటు పరదైసులో ఉంటావు అని ప్రభు చెప్పారు. ఈ విషయాన్ని మనం లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో గమనిస్తున్నాం. నేడే నీకు చెప్తున్నాను ఈ యొక్క అభయాన్ని, నీవు నాతో పరదేశంలో ఉంటావు అన్నారు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది చాలా ప్రాముఖ్యమైన విషయం ఉన్నది. అదేమిటంటే ఆ ఇద్దరు దొంగలు కూడా యేసు ప్రభు మరణించిన దినాన వారిద్దరూ మరణించారా అంటే ఖచ్చితంగా మనకున్న బైబిల్ ఆధారం, బైబిల్లో ఉన్న వివరాలు, వారు యేసు ప్రభు మరణించిన దినం అనగా వారంలో 6వ దినం, మన భాషలో శుక్రవారం అంటున్నాం, ఇంగ్లీష్లో ఫ్రైడే అంటున్నాం. వారిద్దరు కూడా ఆ దినాన్ని చనిపోలేదు. మనకు ఎలా తెలుసు అనే ప్రశ్న మనకు వస్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 32వ వచనంలో ఆ యొక్క రోమా సైనికులు వారి మీద యూదా మత నాయకులు ఒత్తిడి పెట్టారు. ఏమని? ఎవరు కూడా మా మత ఆచారం ప్రకారంగా విశ్రాంతి దినాన్న, అంటే వారంలో 7వ దినాన్న, దాన్ని విశ్రాంతి దినం అన్నారు, కొన్ని సందర్భాల్లో సబ్బాతు దినం అన్నారు. ఆ దినాన్న ఎవరు కూడా సిలువ మీద వేలాడకూడదు. వాళ్ళంతా ఘోరం చేసేసి అన్యాయంగా అక్రమంగా యేసు ప్రభువును సిలువేసేసి ఆయనలో ఏ లోపము ఏ పాపము లేకపోయినప్పటికీ సిలువేసేసి చూడండి ఎంతగా వారు ఆచారాలకి పెద్దపీట వేసేశారు. మా ఆచార ప్రకారంగా, మా మతం ప్రకారంగా ఎవరు కూడా సిలువ మీద వేలాడకూడదు, కనుక వాళ్ళ కాళ్ళు విరగొట్టేయండి అన్నారు. ఎప్పుడు? 6వ దినాన ప్రొద్దు కుంకక ముందు. అప్పుడు రోమా సైనికులు వచ్చి ఆ ఇద్దరు దొంగల యొక్క కాళ్ళు విరగొట్టేశారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 32వ వచనంలో యేసు ప్రభు కాళ్ళు కూడా విరగొట్టాలని దగ్గరికి వచ్చారు, కానీ అప్పటికే యేసు ప్రభు చనిపోయారు కనుక ఆయన కాళ్ళు విరగొట్టలేదు. ప్రవచనం కూడా నెరవేరిపోయింది. ఆయన ఎముకలలో ఒక్కడి కూడా విరగొట్టబడలేదు అనే ప్రవచనం నెరవేరిపోయింది. కనుక ఇక్కడ మనం గుర్తించవలసింది, ఈ దొంగలిద్దరూ కూడా ప్రాముఖ్యంగా యేసు ప్రభువు నుంచి ఆ అభయం పొందిన దొంగ. నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావని మన యొక్క భాషలో తర్జుమా చేయబడ్డది. అయితే ఆనాడు అనగా ఆ యొక్క శుక్రవారం నాడు, ఆ వారంలో 6వ దినాన్న ఆ దొంగ చనిపోలేదు కదా. చనిపోతే కాళ్ళు విరగొట్టరు, చనిపోలేదు కనుక విరగొట్టేశారు. మరి ఎప్పుడు చనిపోయాడు ఆయన? వివరాలు మనకు లేవు. బహుశా ఖచ్చితంగా ఆ మరుసటి రోజు, లేకపోయినట్లయితే 2-3 రోజుల తర్వాత. యూదులు ఏం చేసేవారంటే ఒకవేళ కాళ్ళు ఇరగొట్టేసిన తర్వాత ఆ విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత అప్పుడు మరలా వారు ఇంకా బ్రతుకుంటే మరలా ఆ వారంలో మొదటి రోజున, అనగా మన భాషలో ఆదివారం అంటున్నాం, అప్పుడు తీసుకొచ్చి మరలా సిలువేసేవారట వారు చనిపోయే వరకు కూడా. కనుక ఖచ్చితంగా ఈ దొంగ యేసు ప్రభు నుంచి అభయం పొందాడు, నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావని. కానీ యేసు ప్రభు చనిపోయారు కానీ ఆ దినాన్న ఈ దొంగ చనిపోలేదు. కనుక ఆ పరదేశు అనే ఆ యొక్క మాట, దాని యొక్క వెనుక చరిత్ర కూడా మనం కొంచెం తెలుసుకోవాలా. అయితే పరదేశు అనే మాట గ్రీకు భాషలో మనందరికీ తెలిసిన రీతిగా క్రొత్త నిబంధన అంతా కూడా వ్రాయబడిన మూల భాష గ్రీకు భాష. ఆ యొక్క గ్రీకు భాషలో ఈ పరదేశుకు వాడిన మాట ఏమిటంటే, గ్రీకులో పారాడైజో అనే గ్రీకు పదం వాడారు. పారాడైజో అనే మాటకు పరలోకము అని అర్థము. పరలోకం అని తర్జుమా చేయాల. ఇంగ్లీష్లో ప్యారడైజ్ అంటున్నాం. పారాడైజో అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. అయితే దానిని ఏ రీతిగా ఇక్కడ వాడారో చూడండి. యేసుప్రభు వారు ఏమో నేడే నీవు పరదేశంలో ఉంటావన్నారు. అక్కడ ఆయన వాడిన మాట పారాడైజో గ్రీక్ పదం. మరొకసారి కూడా ఈ యొక్క పదం వాడబడ్డది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఎవరైతే జయిస్తారో ఆ యొక్క ఎఫెసీ సంఘంలో ఉన్న వారి యొక్క పరిస్థితి, ఆధ్యాత్మిక పతనం, దాని నుండి వారు బయటకు వచ్చి వారు జయించినట్లయితే, ఆ శోధనను పాపాన్ని జయించినట్లయితే వారికి ప్రభు అన్నారు, ఆ పారాడైజోలో అంటే ఆ యొక్క పరలోకంలో ఉన్న జీవ వృక్ష ఫలాన్ని తినటానికి ఇస్తాను అన్నారు. ఎక్కడున్నది జీవవృక్ష ఫలం అని వివరాలు కూడా నేర్చుకుందాం. కానీ ఇక్కడ పారాడైజో అనే మాట వాడారు. అయితే దీనిని కూడా మన యొక్క తర్జుమాదారులు పరదైసు అని తర్జుమా చేసేశారు. అయితే మనందరికీ తెలిసిన రీతిగా పాపం ఈ లోకంలో రాకముందు ఏదేను తోటలో ఈ జీవ వృక్ష ఫలం ఉండేది. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనంలో జీవ వృక్ష ఫలం ఏదేను తోటలో ఉండేది.
వారు పాపం చేసిన తర్వాత దేవుడు దేవదూతలను కాపలా పెట్టేశారు దాని చుట్టూ, ఎవరు కూడా ఆ పండుని తీసుకొని తినకుండా. అయితే ప్రస్తుతం చూసినట్లయితే నోవాహు జలప్రళయం తర్వాత ఇక ఈ జీవవృక్ష ఫలం యొక్క ప్రస్తావన ఎక్కడ కూడా చెప్పబడలేదు. మరలా మనకు ప్రకటన గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో ఈ జీవవృక్ష ఫలం యొక్క ప్రస్తావన తెచ్చారు. ఈ విషయాన్ని మనం ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 2వ వచనం, ప్రకటన 22:2లో, కాగా ఆ యొక్క జీవజల నది ఒడ్డున ఆ ప్రక్కన ఈ ప్రక్కన కూడా, అనగా కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన కూడా మధ్య నుంచి నది ప్రవహిస్తుంది, జీవజల నది. ఆ ప్రక్కన ఈ ప్రక్కన కూడా జీవవృక్ష ఫలము ఉన్నది. అది 12 నెలలకు 12 రకాల కాపులు కాస్తుంది. అంటే ఉదాహరణకు ఈ నెలలో మామిడి పండ్లు అనుకోండి, వచ్చే నెలలో ద్రాక్ష పండ్లు అనుకోండి, అటు వచ్చే నెలలో యాపిల్ పండ్లు అనుకోండి. అలాగ ఒక్కొక్క నెలకి, అనగా నెలలోనే దాని పువ్వులు వచ్చి కాయలు కాసేసి అవి తయారైపోయి పండిపోతాయి అన్నమాట. నెలకు ఒక రకమైన కాపు. 12 నెలలకు 12 రకాల కాపులు కాస్తుంది ఈ జీవ వృక్ష ఫలం. దాంతోపాటు దాని యొక్క ఆకులు వారి యొక్క స్వస్థతకు ఉపయోగపడతాయని చెప్పబడ్డాది. అయితే ఒక విషయాన్ని మనం గుర్తించాలి ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ చెప్పబడిన ఈ జీవ వృక్షము ఎక్కడున్నది? పరలోకంలో మధ్యనున్నది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఆ పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాన్ని తిననిస్తాను అన్నారు. అనగా జీవవృక్షం ఎక్కడున్నది? పరలోకంలో మధ్యనున్నది. పరలోకంలో మధ్యన ప్రవహిస్తుంది జీవజల నది, దాని ఒడ్డునే ఉన్నది జీవవృక్షం. అది 12 నెలలకు ఒక్కొక్క నెలకు ఒక్కొక్క రకమైన కాపు కాస్తుంది. కనుక ఇక్కడ చెప్పబడిన పరదైసు కాదు. దానిని చక్కగా తర్జుమా చేస్తే దాన్ని పరలోకము అని తర్జుమా చేయాలి. కానీ అప్పటి తర్జుమాదారులు, మన యొక్క తెలుగు బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసిన తర్జుమాదారులు, వారు విశ్వాసులు కాదు, వారు అన్యులు. కనుక వారు ఏం చేశారంటే ఒక ప్రయోగం చేశారు. పారడైజ్ అనే గ్రీక్ పదానికి ఏ విధమైన సరైన మాట వాడాలో వారికి తెలియక వారు ఏం చేశారు, దానికి చివరన ఊ అనే దాన్ని జోడించేశారు. ఊ అంటే చాలాసార్లు ఊ అనగానే ఆకరణం ఊ అని పెట్టేస్తే అది మన భాషలో ఒక పదం అయిపోతున్నట్టుగా మనం దాన్ని వాడుకుంటున్నాం. అలాగే వీరు కూడా పారడైజు అనే మాటకు పరదైసు అని మన భాషలో తర్జుమా చేసేశారు. అయితే దాన్ని రకరకాలుగా పలవలు చెలవలుగా చాలామంది బోధకులు దాన్ని వివరిస్తున్నారు. అయితే బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా చనిపోయిన వారు ఆత్మలు పట్టుకెళ్ళి అక్కడ పెడతారు, 2వ రాకడ వరకు అక్కడ ఉంటాయి అని వారి ఊహాగానం అది. వారి ఊహను మన మీద రుద్దేస్తున్నారు. ఇదే బైబిల్లో ఉన్నట్లుగా వాక్యాన్ని చూపించట్లేదు, ఎవరు భక్తుడు రాసిన పుస్తకంలో ఉందంటున్నారు. కనుక మనం ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండి, పారడైజో అని వాడబడిన మాట యేసుప్రభు శిలువ మీద ఉన్నప్పుడు వాడిన మాట కూడా లోకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో, అదే రీతిగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో వాడిన ఆ పారడైజో అనే మాట పరలోకము పరదైసు కాదు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించి, కనుక యేసు ప్రభు ఆ 3 రోజులు కూడా పరదైసులో ఉన్నాడని వారు చెప్తున్నారు. ఎక్కడైనా సరే బైబిల్లో ఇదిగో ఈ 3 దినాల్లో నేను పరదైసులో ఉన్నాను, చనిపోయిన వారి ఆత్మలతో ఉన్నాను అని ఎక్కడ కూడా యేసు ప్రభు వారు చెప్పిన సంఘటన కానీ, యేసు ప్రభు చెప్పినట్లుగా కానీ, లేకపోయినట్లయితే అపోస్తులు చెప్పినట్లుగా కానీ ఎక్కడా వ్రాయబడలేదు. ఇది అనేక మంది ఊహ మాత్రమే. కనుక ప్రియ సోదరులారా, ఈ విషయాన్ని మనం గుర్తించి మనం ఈ విషయంలో మోసపోకుండా ఉండాలి. అనగా ఎవరైతే మరణిస్తున్నారో వారు ఎప్పటి వరకు? 2వ రాకడ వరకు కూడా ఆ సమాధిలోనే, మరణ నిద్రలోనే మట్టి అయిపోతారు. అంతేగాని వారు ఇంకెక్కడికి కూడా వెళ్ళటం లేదు. అయితే మనకి చక్కని ఉదాహరణ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నది. మనందరికీ తెలుసు దావీదు మహారాజు చాలా పేరు ప్రఖ్యాతి గల గొప్ప రాజు. అయితే ఆయనలో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి, ఆయనకు అనేకమైన సవాళ్ళు ఉన్నాయి. అయితే ప్రతి బలహీనత, ప్రతి పాపాన్ని కూడా ఆయన పశ్చాత్తాపడి
ఒప్పుకున్నాడు ఆయన. కనుక ఆయన పాపాలన్నీ కూడా పశ్చాత్తాపడి ఆయన ఒప్పుకొని రాసిన కీర్తన 51వ కీర్తన. 51వ కీర్తన సమయం ఉన్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా చదవండి. 51వ కీర్తన 10వ వచనంలో చూసినట్లయితే నాకు శుద్ధమైన హృదయాన్ని దయచేయి ప్రభువా అని ప్రార్థించాడు ఆయన. ఇంగ్లీష్లో క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్ ఓ గాడ్ అని రాయబడ్డది. కనుక శుద్ధమైన హృదయం కావాలని ప్రార్థించాడు. ఆ యొక్క దావీదు గారు కూడా ఆయనకు పెద్ద వయసు వచ్చినప్పుడు ఆయన మరణించారు. ఆయన్ని దావీదు పట్టణంలో ఆయన్ని సమాధి చేసినట్లుగా 1 రాజులు 2వ అధ్యాయం 10వ వచనం, 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఆయన సమాధి చేసేశారు. అయితే ఆ పెంతెకోస్తు దినాన్న పేతురు గారు ఈ యొక్క దావీదు గారిని గురించి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఇది యేసు ప్రభు యొక్క వంశావళి, ఆయన దావీదు కుమారుడు, దావీదు అబ్రహాము కుమారుడు అని చెప్పబడ్డది. అనేక సందర్భాల్లో యేసు ప్రభువును దావీదు కుమారుడని సంబోధించారు ఈ లోకంలో ఉన్నప్పుడు. అంటే ఖచ్చితంగా దావీదు గారు పాపాలు ఒప్పుకున్నారు కనుక, పశ్చాత్తాపడ్డారు కనుక భక్తుడైపోయాడు, నీతిమంతుడైపోయాడు ఆయన. అటువంటి నీతిమంతుడు, అటువంటి భక్తుడు యేసు ప్రభువు కూడా ఆయన పేరుతో పిలువబడ్డాడు, దావీదు కుమారుడని. అంత గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి, లేకపోతే ఆధ్యాత్మికంగా అంత గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన్ను ఆ దావీదు పట్టణంలో సమాధి చేశారు. ఇది ఈనాడు యెరూషలేము పట్టణంలో అంతర్భాగం అయిపోయింది దావీదు పట్టణం. ఇదంతా కలిసి ఇప్పుడు యెరూషలేము పట్టణం అంటున్నారు. అయితే ప్రియ సోదరులారా, ఈ చనిపోయిన దావీదు గారు, ఆయన పెద్ద వయసులో చనిపోయిన దావీదు గారు మరి మంచివాడు కదా, విశ్వాసి కదా, నీతిమంతుడు కదా. ఆయన ప్రాణము లేక ఆయన ఆత్మ వెంటనే పరలోకం వెళ్ళిపోయిందా అనే ప్రశ్న వస్తుంది. మనం చాలామంది ఊహించేది తప్పకుండా పరలోకం వెళ్ళిపోతుంది ఆయన ప్రాణం లేక ఆయన ఆత్మ అనుకుంటున్నారు చాలామంది. అయితే పేతురు గారు ఏమని చెప్తున్నారో చూడండి. పెంతెకోస్తు దినాన పేతురు గారు ప్రసంగం చేస్తూ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 29వ వచనంలో దావీదు మరణించాడు, ఆయన సమాధి ఈనాటి వరకు మనతోనే ఉన్నది అన్నారు. తర్వాత చూడండి ఏమంటున్నారో. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 34వ వచనంలో పేతురు గారు అంటున్నారు, దావీదు ఇంకా పరలోకానికి ఎక్కిపోలేదు, దావీదు ఇంకా పరలోకానికి వెళ్ళలేదు. మరి దావీదు గారు అంత భక్తుడు, మరి ఇంకా పరలోకానికి వెళ్ళకపోవటం ఏమిటి? దావీదు గారు మనకున్న చరిత్ర ప్రకారంగా మరణించినది క్రీస్తు పూర్వం 970వ సంవత్సరంలో, 970 సంవత్సరంలో ఆయన మరణించారు. అనగా పేతురు కాలానికి, పేతురు గారు ఈ మాటలు చెప్పిన ఆ సంవత్సరం క్రీస్తు శకం 31వ సంవత్సరం. యేసుప్రభు చనిపోయి మరలా తిరిగి లేచి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పెంతెకోస్తు పండగ. ఆ దినాన్నే కదా ఈ వివరాలన్నీ కూడా ఆయన చెప్పారు. అనగా దావీదు కాలం నుంచి పేతురు గారి కాలానికి ఉన్న గ్యాప్ ఏమిటంటే 1000 సంవత్సరాల తేడా ఉంది. దావీదు గారు మరణించింది క్రీస్తు పూర్వం 970లో. పేతురు గారు ఈ విషయాలు చెప్తున్నది, దావీదు ఇంకా పరలోకం వెళ్ళలేదని చెప్పింది క్రీస్తు శకం 31వ సంవత్సరంలో. అనగా ఈ 1000 సంవత్సరాల కాలంలో కూడా ఆ భక్తుడైన దావీదు యొక్క ప్రాణము లేక ఆత్మ లేకపోతే జీవము అంటున్నాం మనం, అది ఇంకా పరలోకం వెళ్ళలేదా? మరి ఎక్కడుంది వెళ్ళకుండా? మనం అనుకోవటం ఏంటంటే, మనలో అనేక మంది విశ్వాసులుగా మనం అనుకోవటం ఏంటంటే చనిపోయిన వెంటనే వెళ్ళిపోతారు ఆ పరలోకానికి. ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ లేదా జీవము లేకపోతే ప్రాణము, రకరకాల మాటలు వాడుతున్నారు, వెళ్ళిపోతుంది వెంటనే అనుకున్నట్లుగా ఊహిస్తున్నాం మనం. అయితే బైబిల్ గ్రంథంలో అది చెప్పబడటం లేదు. దావీదు గారు చనిపోయిన 1000 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఆయన పరలోకం వెళ్ళలేదు అంటున్నారు. ఈయన ఇంకా పరలోకం వెళ్ళలేదని పేతురు గారు ఎంతో వివరంగా చెప్పారు. కనుక ఒక విషయాన్ని మనం గుర్తించాలా. అదేమిటంటే ప్రియ సోదరులారా, మరణించినప్పుడు వారు విశ్వాసులైనా సరే వెంటనే వారి ప్రాణము, వారి జీవము, వారి ఆత్మ, ఏ మాట అయినా వాడండి, వారు చనిపోయిన వెంటనే ఆ వ్యక్తి యొక్క జీవము లేక ప్రాణము లేక ఆత్మ వెంటనే పరలోకం వెళ్ళడం లేదు. ఏబేలు హత్య చేయబడినప్పుడు తన యొక్క సొంత అన్న ద్వారా యేసుప్రభువారు ఏమని ప్రశ్నించారు? కయోను, నీ తమ్ముని యొక్క రక్తం ఎక్కడి నుంచి మొరపెడుతుంది? నాకు భూమి మీద నుండి మొరపెడుతుంది, భూమి మీద నుండి మనకు మొరపెడుతుంది. మరి ఏబేలు నీతిమంతుడా అంటే ఖచ్చితంగా నీతిమంతుడు, విశ్వాసే ఆయన. కారణం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాసుల జాబితాలో మొదటి పేరు ఏబేలుది ఉన్నది. అయితే ఏబేలు విశ్వాసి, నీతిమంతుడు. కానీ ప్రభువారు ఏమంటున్నారు? ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనంలో నీ తమ్ముని యొక్క రక్తం
భూమి మీద నుంచి నాకు మొరపెడుతుంది. ఆయన జీవము, ఆయన ప్రాణము లేక ఆయన ఆత్మ పరలోకం వెళ్ళలేదు, భూమి మీద నుంచే మొరపెడుతుంది. ఏం మొరపెడుతుంది? ఆయన రక్తం. కనుక ప్రియ సోదరి సోదరులారా, చనిపోయిన వారు ఎంత భక్తులైనా సరే, అది ఏబేలైనా దావీదైనా దానియేలైనా, వారి ప్రాణము, వారి జీవము లేక వారి ఆత్మ వెంటనే పరలోకం వెళ్ళదు. కాను దేవుడు యేసుప్రభు వారే చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళలేదు, ఆయన లేచాక వెళ్ళారు. ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలా దేవుని బిడ్డలుగా. లేకపోయినట్లయితే మనం మోసపోయే ప్రమాదం ఉన్నది. మనం కూడా దేవుని యొక్క విశ్వాసులుగా ప్రభువుని నమ్ముకుని మరణించినట్లయితే మనం పరలోకం చేరేది ఆ రెండవ రాకడ దినాన, అంతేగాని చనిపోయిన వెంటనే కాదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలు గమనించినట్లయితే యేసుప్రభు వారి మాటలు ఇవి. యేసుప్రభు వారు అన్నారు, దీనికి మీరు ఆశ్చర్యపడవద్దు, ఒక దినం వస్తుంది, ఆ దినాన సమాధులలో ఉన్నవారు నా స్వరం విని వారు బయటకు వస్తారు. ఎక్కడ వింటారు వారు దేవుని స్వరాన్ని, యేసుప్రభు స్వరాన్ని? సమాధులలో నుండి. అనగా చనిపోయినప్పుడు వారిని సమాధి చేసేస్తాం మనం, వారు సమాధిలోనే ఉంటున్నారు. వెంటనే వారి ప్రాణము, వారి జీవము లేక వారి ఆత్మ పరలోకం వెళ్ళటం లేదు. ఒకవేళ వెళ్ళినట్లయితే దేవుని స్వరం ఎక్కడ వినాలా? ఆ వ్యక్తి యొక్క జీవము లేక ఆ వ్యక్తి యొక్క ప్రాణము లేక ఆ వ్యక్తి యొక్క ఆత్మ పరలోకంలోనే వినాలా. కానీ ఇక్కడ ప్రభువారు అంటున్నారు, వారు సమాధుల్లో నుంచి వింటారు. అప్పుడు విని వారు బయటకు వస్తారు సమాధుల్లో నుంచి. మంచి చేసిన వారు జీవ పునరుద్ధానానికి, చెడ్డ చేసిన వారు శిక్ష పొందటానికి వారు సమాధుల్లో నుంచి బయటకు వస్తారు. అనగా చనిపోయిన తర్వాత మనం సమాధి చేసిన వ్యక్తి ఆ మరణ నిద్రలోనే, సమాధిలోనే మట్టి అయిపోతారు ఎంతకాలమైనా సరే. మరలా ఎప్పుడు లేస్తారు? రెండవ రాకడ దినాన. మనలో చాలామంది అనుకునేది, మరి అలాగైనట్లయితే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా ఉన్నది కదండి, దేవుడిచ్చిన ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది, ఈ యొక్క శరీరం మట్టిలో మట్టి అయిపోతుంది అన్నట్టుగా ఈ యొక్క వాక్యాన్ని వారు చూపిస్తున్నారు. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనంలో. అయితే ఈ మాట ఉన్నది వాస్తవమే, కానీ ఇక్కడ వాడిన మాట దేవుడిచ్చిన ఆత్మ ఆయన దగ్గరకు మరలా తిరిగి వెళ్ళిపోతుందని మన భాషలో తర్జుమా చేశారు. కారణం పాత నిబంధన అంతా కూడా హిబ్రూ భాషలో రాశారు. ఇక్కడ వాడబడిన ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనంలో వాడబడిన ఆ హిబ్రూ పదం ఏంటంటే రువా అన్నారు. రువాక్ అంటే వాయువు, ఆత్మ కాదు. ఆత్మ అనే మాట ఈ యొక్క ప్రసంగి 12వ అధ్యాయంలో ఎక్కడ వాడబడలేదు. అక్క హిబ్రూ పదం ఆత్మ అనే మాటకు, ఇంగ్లీష్లో ఆత్మను సోల్ అంటున్నాం, నెఫెష్ అనే మాట హిబ్రూ పదం. ఆ నెఫెష్ అనే మాట వాడలేదు. ఇక్కడ వాడిన మాట ప్రసంగి 12:7లో రువాక్ అన్నారు. అంటే వాయువు, జీవ వాయువు, అంతేగాని ఆత్మ కాదు. కానీ తెలుగు తర్జుమాదారులు ఏం చేశారు? ఆయన ఇచ్చిన ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నారు. అది సరికాదు. కారణం ఏంటి? ఈ యొక్క వాక్యాన్ని మనం సందర్భ సహితంగా అర్థం చేసుకోవాలా. జ్ఞాని అయిన సొలొమోను రాజు గారు అంటున్నారు ప్రసంగి 3వ అధ్యాయం 21వ వచనంలో, మృగాల యొక్క ప్రాణము భూమి లోనకు వెళ్ళిపోతుందో, మనుషుల యొక్క ప్రాణం పైకి వెళ్ళిపోతుందో ఎవరికి తెలుసు అంటే ఎవరికి కూడా తెలియదు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనందరికీ తెలుసు ఈ విద్యుత్ శక్తి, ఇంగ్లీష్లో ఎలక్ట్రిసిటీ అంటున్నాం. ఎప్పుడైతే ఆ యొక్క కరెంట్ ఆఫీసులో వారు స్విచ్ ఆపేశారనుకోండి, వెంటనే ఇక మన ఇంట్లో ఉన్న ఆ టేబుల్ ఫ్యాన్ అయినా ఏదైనా చెప్పండి మీరు, అవన్నీ కూడా వెంటనే ఆగిపోతాయి. కారణం వాటిలోనికి ఆ యొక్క విద్యుత్ శక్తి రావటం లేదు. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుడు సమస్తాన్ని కూడా ఆయన 6 దినాల్లో సృష్టించారు, ఆదికాండం 1వ అధ్యాయంలో. అయితే జీవరాశులన్నింటిలో కూడా ప్రాణం ఎవరి నుంచి వచ్చిందంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో ప్రాణము తండ్రి వద్ద నుంచి కుమారుని వద్ద నుంచి, తండ్రిలో కుమారునిలో కూడా జీవం ఉన్నది. ఆ జీవం మనలోనికి ప్రవహిస్తుంది. అనగా ఆ యొక్క ఎలక్ట్రిసిటీ ఆఫీసు నుంచి మనకి కరెంట్ వస్తున్నట్లుగా, మనకు విద్యుత్ శక్తి వస్తున్నట్లుగా వస్తుంది. ఆ యొక్క మరణం వచ్చే సమయానికి, అనగా మరణం వచ్చిన సమయాన్న దేవుడు ఆ యొక్క లైఫ్ సప్లై అంటున్నాం, ఆ యొక్క జీవాన్ని ఆపేస్తున్నారు. అంటే విద్యుత్ శక్తి ఆపేసినట్లుగా ఆపేస్తున్నారు. అప్పుడు
మంచివారైనా చెడ్డవారైనా సరే ప్రతి దినం కూడా ప్రతి క్షణం కూడా జీవము దేవునిలో ఉన్నది కనుక దేవునిలో నుంచి మనలోకి ప్రవహిస్తుంది. దేవుడు ఎంత ప్రేమ గలవాడో చూడండి. వారు మంచివారు లేకపోతే వారు చెడ్డవారని తారతమ్యం చూపించకుండా అందరికీ కూడా ఇస్తున్నారు. మత్తయి సువార్త 5:45 ఈ విధంగా చెప్పబడ్డది. మంచివారికి చెడ్డవారికి కూడా దేవుడు సూర్యకాంతినిస్తున్నారు. అలాగే మంచివారి మీద చెడ్డవారి మీద కూడా, నీతిమంతులు అనీతిమంతులకు కూడా వర్షాన్ని ఇస్తున్నారు. అలాగే ప్రతి వారికి కూడా దేవుడు ఈ జీవాన్ని ఇస్తున్నారు. చివరిగా ధనవంతుడు, పేదలాజరు. ధనవంతుడేమో చనిపోయి నరకంలో ఉన్నాడు, పేదలాజరేమో పరలోకంలో ఉన్నట్లుగా మనకి లూకాసు వార్త 16:19-31 వరకు చెప్పబడిన వాక్యం. ఇది చాలామంది నిజం అనుకుంటున్నారు, వాస్తవం అనుకుంటున్నారు. అది సరికాదు. ఇది ఉపమాన రీతిలో ప్రభువు చెప్పారు. కనుకనే చూడండి, ఆ వ్యక్తి అబ్రహాము రొమ్మున ఉన్నాడు, దేవుని రొమ్మున కాదు. ఆ యొక్క ధనవంతుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, దేవునితో కాదు. కనుక ఇది ఉపమానం. దేని కొరకు చెప్పారు? ఇక్కడ వాడిన మాట కూడా ఆ వ్యక్తి లాజర్ అన్నారు. ఆ ధనవంతుడు అన్నాడు, నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, వారు నశించిపోకుండా ఉండేలాగా లాజర్ని పంపించి చెప్పండి అనగానే అక్కడ జవాబు ఏమొచ్చింది? చనిపోయిన వాడు ఒకడు లేచి వచ్చినప్పటికీ వారు నమ్మరు. అలాగే ఇది అయినా ఈ ఉపమానం యేసుప్రభు చెప్పిన కొన్ని రోజులకే చనిపోయిన లాజర్ను బేతనీలో ప్రభువు లేపారు. అప్పుడు ఎంతమంది నమ్మారు యేసుప్రభువుని? ఎక్కువ మంది నమ్మలేదు. ఇంకా ఈ విధంగా ఆయన్ను లేపాడని సమాధిలో నుంచి యేసుప్రభువును సిలువేసేయడానికి ఆ దినాన్నే వారు కుట్ర పన్నారు. అనగా ఈ ఉపమానాన్ని యేసుప్రభు చెప్పారు. ఇది ఉపమానమే, వాస్తవం కాదు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఒక విషయాన్ని మనం క్లియర్గా నేర్చుకుంటున్నాం. అదేమిటంటే, చనిపోయిన దినాన్న ఎంత భక్తుడైనా సరే వారి యొక్క ప్రాణము జీవము పరలోకానికి వెళ్ళదు. వారు మరణ నిద్రలోనే ఉంటారు. యేసుప్రభు 2వ రాకడ దినాన్న అప్పుడు చనిపోయిన మృతులందరూ కూడా, యేసుప్రభు నమ్ముకుని ఎవరైతే చనిపోతారో వారందరూ కూడా మహిమ శరీరాలతో లేస్తారు. ఈ విషయాన్ని మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:51-53 వరకున్న వాక్య భాగంలో మనం నేర్చుకున్నాం. చివరిగా దేవదూతలు వచ్చి నలుదిక్కుల నుంచి వచ్చి, తూర్పు పడమర ఉత్తర దక్షిణాల నుంచి దేవదూతలు వచ్చి భక్తులైన వారిని ఎన్ని సంవత్సరాల నుంచి చనిపోయి మట్టి అయిపోయినప్పటికీ వారిని మహిమ శరీరాలతో లేపి వారిని యేసుప్రభు 2వ రాకడ వచ్చినప్పుడు ఆయన మధ్యాకాశంలోనే ఉంటారు. ఆయన వద్దకు మనలందరినీ కూడా తీసుకువెళ్తారు. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 24:31 గమనిస్తున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాలు మనం గుర్తించి మరణించిన వారు తప్పకుండా తిరిగి లేస్తారు, మహిమ శరీరాలతో లేస్తారు. అటువంటి భరోసా నిరీక్షణ మనం కలిగి జీవిద్దాం. ప్రభు త్వరగా వస్తున్నారు. అది నీ నిర్ణయమైనట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క 7వ ఎపిసోడ్ ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యం నుంచి అనేకమైన లోతైన మర్మాలు మాకు చెప్పారు ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తూ త్వరలో మీరు వచ్చినప్పుడు ఎత్తబడే జనాంగంలో మేమందరం ఉండే కృప దయచేయవలసిందని, ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరూ ప్రత్యేకంగా దీవించమని, మీరే మహిమ ఘనత తెచ్చుకోనమని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.